సురేష్ బాబు గారికి, నందిని రెడ్డి గారికి, వచ్చేలిపోయిన సాబు గారికి, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, శ్రీరామైతే గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు కంటిన్యూస్గా హనుమాన్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాను మళ్ళీ. సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము. నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు, ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, రిలాక్స్ అయిపోయావా, అంత హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా? లేదండి, ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఏమిటి చూడండి. సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు. సో ఆ సినిమా అలా చేసినందుకు, మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటూ వచ్చామో, ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. ముందు సినిమాలు కూడా అలాగే, అంటే ఇంత విజన్ని ఎలాగ చేయాలి, మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలీదు. సేమ్ ఈ సినిమాకి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్నాం, దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము. ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్నీ మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను. దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయిన అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక 10 years నుంచి బాగా పరిచయం. ఆయన అన్ని సినిమాలు అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాము. చాలా అంబిషియస్ పర్సన్, ఎట్ వెరీ ఆయన చూస్తే అలా అనిపిస్తే చాలా హంబుల్గా, సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది. కానీ ఆయన విజన్, ఆయన ఆలోచనలు అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. అలాగే విశ్వ గారు, నేను ఇందాక అంటూ ఉన్నాను, ఇక్కడ సురేష్ బాబు గారు, విశ్వ గారు, నందిని గారు అందరూ ఉంటే ఇది మా ఓబేబీ రియూనియన్లో ఉందని, ఒక ఫుల్ సర్కిల్లా ఉందని. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చినట్టుంది. అదే రామానాయుడు స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఈవెంట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ విశ్వ గారు. మా బిలీఫ్ని మేము హనుమాన్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తిక్స్ ప్రీవియస్ రిలీజ్ ఆర్ మై ప్రీవియస్ రిలీజ్ అండి. ఆ సినిమాకి సంబంధం లేకుండానే మేము ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ టేక్ గుడ్ వైల్ టు షూట్ దిస్ ఫిలిం. April 18th నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. April 18th సార్ గుడ్ ఫ్రైడే అనుకుంటా సార్. సో ఐ హోప్ మై నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ ఫ్రైడే ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తాము. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు ఆ దేవుడు completely seen on the screens and now. So heartily congratulations, the hard work of Vivek Garu and everyone team. It's looking outstanding. Teja, you are going to the next level. No, we all are pan India. We say pan India. You are, as you say, you are world star. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో మెట్టెక్కినట్టు. ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ 6 లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది. బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు. ఆయన అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని అది ఫ్రేమ్లో కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు, ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిటరీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్, ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి ఒక టీజర్లా ఉంది. గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి
తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని, మిరాయ్ ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి తొరాయిగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి, అలాగే సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ గారికి, అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో విషింగ్ హోల్ హార్టెడ్లీ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంది అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్తు, వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్. ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. It's a very ambitious film and a lot of sequences we are still finding ways to shoot it. So నేర్చుకొని చేయాల్సిన film and a lot of things are learnt in the process. And 10 yearsగా ఈ సినిమాతో ఒక మంచితో ట్రావెల్ చేస్తున్నాను తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 years later మేకింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్.